రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ అనేటి అవుపడితే అనగదొక్కి కసరు తీస్తా అంటుండు కదా సీఎం రేవంత్ సారు. చదువులు ఆటలల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టి రాష్ట్రానికి దేశానికి పేరు ప్రతిష్టలు లేవాల్సిన యూత్ పిల్లగాళ్ళు మత్తుకు బానిసలవుడు అస్సలు నచ్చుతలేదు సీఎం సార్కు. అయితే మత్తంటే గంజాయి డ్రగ్సేనా? మరి మా ఊళ్ళే గల్లీ గల్లీకి నడుస్తున్న బెల్ట్ షాపుల కథేంది? మందుకు గుడుంబాకు బానిసలైతున్న మా ఊరి మొగ పోరగాళ్ళ బతుకేంది అని ఆబ్కారీ ఆఫీస్ ముంగట ఎంత పెద్ద రచ్చ చేసి రోజుడికి ఆడోళ్ళంతా. చూసిరా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎక్సైజ్ ఆఫీస్ ముంగట నడుములు కట్టి కొంగులు చెక్కి ఎట్లా పంచాయతీ పెట్టిరో ఆడోళ్ళంతా కూడి. చింతగూడ కోయవాగు ఊర్లో ఆడోళ్ళట వీళ్ళంతా. మా ఊళ్ళే నీళ్లు దొరకడు కష్టమవుతుంది గాని గల్లీ గల్లీకి కావాల్సినంత మందు దొరుకుతుంది. మా మొగళ్ళు పోరగాళ్ళంతా మందుకు అలవాటై మజ్జు అల్లు తయారవుతున్నారు. పనికి వంగుతలేరు, చేసిన పైసలని బెల్ట్ షాపులకే తలగబెడుతున్నారు. ఇక మేము ఎట్లా బతకాలి అని ఆబ్కారీ ఆఫీస్ ముంగట జాంగులేపిర్రు. ఏ షాప్ ఉన్నదో ఆ షాప్ కి బెల్ట్ షాపులు ఉన్నాయి. అందరు అమ్ముతాను గుడంబ ఇచ్చి తాగుతాండ్రు. ఏది ఉంటే అదే అమ్ముకుంటారు, తింటారు. మీరే చెప్పారు మేము 200 కైకిలు చేసి బతుకుడు ఎందుకు తాగి నచ్చినామంటే కొడతాను. 10th చదువుతాను పిల్లగాళ్ళు. మరి అలా పరిస్థితి మేము వెళ్ళిపోతే మా పిల్లగాళ్ళ భవిష్యత్ ఏం కావాలి? బడి లేదు గుడి లేదు, ఊళ్ళో ఏడ కావాలంటే ఆడ గుడుంబ మందు అమ్ముతున్నారట. కూలినాలు చేసి 200 సంపాదిస్తే పావుచేరు దాగొచ్చి కోడి కూరేదే అని కయ్యం పెట్టుకొని కొడుతున్నారట మొగాళ్ళు. గుడుంబ 50 రూపాయలు తాగితే 200 చికనేది అంటారు. మాకు సాయం చేయాలి. ఇక మా తోటి కాదు, మీరు బంద్ చేపిస్తారా మేమే చూసుకోవాలన్నా. సీసాలు వల కొడతాం, మొగోళ్ళను కొడతాం, మీకు చెప్తాం, తర్వాత మీదే బాధ్యత అని కాగజ్ నగర్ ఆబ్కారీ అధికారి మీద భారం వేస్తున్నారు. అమ్మితే మాత్రం మేము పలగొడతాం, పలగొట్టి మొగళ్ళని కూడా కొడతాం. వాళ్ళు ఎవరు అమ్ముతారో వాళ్ళని కూడా కొడతాం, మీ దగ్గరికి వస్తాం. అవు సారు, మరి ఊర్ల పంటి బెల్ట్ షాపులు బార్ల కంటే ఎక్కువ బార్ల తెరిచి అమ్ముతుంటే మీరేం చేస్తున్నట్టు అని అడుగుతున్నారు సారు. ఏమంటారు మీరు? ఆల్రెడీ మీకు చింతగూడ ఈ కోయవాగులో మేము చాలా కేసులు చేసినాము, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా మాటలు పట్టుకొని కేసులు రాసిరట. అయినా కుక్కతోకకు గుండ్రాయి కట్టినట్టే చేస్తున్నారు అన్నట్టే మాట్లాడుతుండు. మరి మీతోటి కాకుంటే ఆడలు చూసుకుంటా అంటున్నారు, ఎట్లా చేస్తా అంటారు? రిప్రజెంటేషన్ ఇచ్చిళ్ళు, తప్పకుండా మేము దీనిపైన చర్య తీసుకుంటాం. మేము దాన్ని నిర్వహించడానికి చేస్తాం, తప్పకుండా చేస్తాం. కానీ ఇంటింటికి మట్టిపోయి అన్నట్టు ఊరూరికి బెల్ట్ దందే నడవబట్టే రాష్ట్రంలో అధికారికంగా ఉన్న వైన్స్ల కంటే ఎక్కువ దందా ఈ బెల్ట్ షాపులతోనే నడుస్తున్నట్టు కొడుతున్నదట ఓ మాటకు చూస్తుంటే. మరి యువత చెడిపోయేది గంజాయి డ్రగ్స్ అసొంటి వాటితోనేనా? ఉక్కుపాదాలు వాటి మీదనే మోపుతారా? బెల్ట్ షాపుల మీద గుడుంబ అడ్డాల మీద ఆ ఉక్కుపాదాలు మోపి పల్లెటూరు యూత్ పిల్లగాలు చెడిపోకుండా అడ్డుకోరా అని రాష్ట్ర ఖజానాను నింపుతున్నదే మందు దందా అన్న ముచ్చట తెలియక అమాయకంగా అడుగుతున్నారు ఈ ఊర్లో అంతా.